హలో గైస్, వెల్కమ్ టు ఈ షో యూట్యూబ్. మీకు ఈ వీడియో నచ్చుతుందని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ నొక్కని తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అన్సీన్ వీడియోస్ అన్సీన్ వీడియోస్ 24/7 ఈ వీడియో ఇది మార్నింగ్ లైవ్ చెప్తా. సంజన ఇమాన్యుల్ మాట్లాడుకుంటారు, ఫన్వే మాట్లాడుకుంటారు, తనుజ కళ్యాణ్ తనుజ మాట్లాడుకుంటారు. తను చెప్తా ఆవిడ ఎన్నెన్ని మాటలు అనేసింది కళ్యాణ్. నేను ఎంత మాట్లాడిన రోజంతా మాట్లాడుకుంటే అదే మాట్లాడుకుంటూ కూర్చోలేను కదా కళ్యాణ్ అని మాట్లాడుతుంటుంది. తర్వాత రీతు భరణి మాట్లాడతారు. నేను నీకు కెప్టెన్ కావాలని, నేను తనుజ కెప్టెన్ కావాలని నేను సపోర్ట్ చేశాను. అప్పుడు ఇప్పుడు తనుజ అందుకోసం నేను అప్పుడు మీకు సపోర్ట్ చేయలేదు అదే అంటారు. ఇమాన్యుల్ భరణి గారు కాఫీ తాగుకుంటా, అరే అప్పుడు గొడవ ఉన్నప్పుడు అమ్మాయి గొడవ ఆడవచ్చుగా, ఏంది ఇది అని మాట్లాడితే హరీష్ శ్రీజ మాట్లాడతారు. మానిటర్ అంటే ఎలా ఉండాలి, ఆవిడ ఇప్పుడు ఇంకా అదే నామినేషన్ గురించి ఇప్పుడేమో మళ్ళీ ఇలా మాట్లాడుతుంది. అంతేమనంటే సంజన గారు అని మాట్లాడుతుంటారు. అది ఓకే. నెక్స్ట్ రీతి నా దగ్గర నుండి వచ్చి సపోర్ట్ లేదు అని అన్నారు భరణి గారు. అప్పుడు సపోర్ట్ ఎందుకు ఇవ్వలేదు, నేను ఇచ్చాను కదా అంటే సంజన గారు నాకు చెప్పారు కదా అని చెప్తారు. అయినాక తను సంబంధం లేని మాటలు మాట్లాడుతుంది. మార్నింగ్ నుంచి నాకు అస్సలు క్లారిటీ లేదు, ఏంది ఈమె ఇలా మాట్లాడుతుంది అని మాట్లాడేది. ఏమైనా రైతు ఆవిడ మాటలు నేను స్టెప్ తీసుకోవాలనుకుంటే తీసుకోలేను అని అది మాట్లాడుతున్నా. ఇద్దరు ఏడుస్తున్నా, ఆవిడ ఏడుస్తుంటే నేను ఏమైనా అప్పుడు ఆమెని గట్టిగా క్వశ్చన్ వేసేంత లేదు కదా, ఆమెను క్వశ్చన్ వేసేంత నాకు ఎలా తెలుసురా అని చెప్తుంటుంది. అది పాపం అనిపించారు, రియల్ అదే హైలైట్ అనిపిస్తుంది. తర్వాత ఏమైనా ఆవిడ మాట్లాడితే ఏడుస్తుంది, బొడా అని ఏడుస్తుందిరా. నేను ఏమని చెప్పాను, ఏమైనా తనుజ నాకు సపోర్ట్ చేయలే, వాళ్ళ అమ్మకి సపోర్ట్ చేస్తాను, నేను అట్లా ఎవరు కాదు, అట్లా సపోర్ట్ చేయాలని నాకు అస్సలు లేదు, నేను ఏది కరెక్ట్ ఉంటే అది కరెక్ట్. అట్లా ఆవేదతో అట్లా మాట్లాడమంటే భయం వేస్తుంది. ఆమె అంత ఏడుస్తుంటే నాకు ఏం పోచలేదని మాట్లాడతాడు. అదే హైలైట్ అనిపించింది. చాలా ఏడుస్తుంటుంది. అదే రామ్ భరణి 100% అన్న నువ్వు ఒకటి నీ స్వార్థానికి చూసుకుంటే బంధాలు ఎట్లుంటాయో నువ్వు తెలుసుకోవాలని మాట్లాడుతున్నా అంటాడు. ఈ రాముకి ఏ క్లారిటీ లేదు, అస్సలు క్లారిటీ లేదు. రియల్ నా క్లారిటీ లేని రామ్ అని నేను చెప్తాను. 100% రామ్కి క్లారిటీ ఉంటే బాగుంది అని అనిపించింది. ఇప్పుడు 24/7 టాస్కుల గురించి కూడా మాట్లాడతాం. క్లారిటీ ఉంటే చాలా బాగుండేది అని నాకు అనిపించింది. ఇంకా భరణి దివ్య మాట్లాడు, దయచేసి క్షమించమ్మా. ఈ భరణి గారు అయితే క్షమించని తనుజ మాటలు వదిలేసాయి అని మాటలు వదిలేసాయి అంటారు. రీతు సంజన మాట్లాడుతుంటారు. డిమాండ్ నీతో ఎందుకు మాట్లాడట్లేదు అని అంటే ఓకే నేను కూడా మాట్లాడొద్దని అనుకుంటున్నా అంటే అరే నువ్వు ఆ విధంగా అనుకోకు, బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉండండి అది ఇది అంటారు. సంజన అంత ఓవర్ థింకింగ్ ఎందుకు చేస్తుంటావు, ఓన్లీ బెస్ట్ ఫ్రెండ్స్ కదా. డిమాండ్ రీతు ఎందుకు నువ్వు అలా చేస్తున్నావు అని అడుగుతుంటారు. రీతు కలిసి తిందామని అంటే నువ్వు ఎందుకు అలా పోయావు అంటే నేను నీతో మాట్లాడాలి అది అంటారు. తర్వాత కళ్యాణ్ ఓవర్ థింకింగ్ చేయొద్దు అని అనుకుంటాడు. ఆయనక ఫుడ్ గురించి మాట్లాడితే ఫుడ్ తింటుంటే రీతుకు డిమాండ్ ఏదంటే వంకాయ ఆమ్లెట్ వేస్తాడు. అందరు వంకాయ ఆమ్లెట్ వేస్తే ఇంకా అందరు కొంచెం తినిపిస్తాడు. తినిపించిన తర్వాత వంకాయ అది చేస్తే తినిపిస్తే ఓకే అని తింటుంటారు. అది నాకు బాగా నచ్చింది, నాకు బాగా అనిపించింది. తర్వాత సుమన్ ఫ్యామిలీ గురించి, అమ్మ నేను ఇక్కడనే బాగున్నా, నా హెల్త్ బాగుంది, ఎంత బాగుంది, పిల్లలు స్కూల్కి వెళ్తున్నారా, మంచిగా ఉంటున్నారా, ప్లీజ్ అమ్మ మంచిగా ఉండండి, నా హెల్త్ బాగుంది, మీరు జాగ్రత్త అంటారు. తర్వాత నెక్స్ట్ ఇంకా అదేంటంటారు, ఇంకా తర్వాత కోడల కొడుకుని పట్టుకొని తనాలా అని ఉంటుంది. అందులో నెక్స్ట్ సిరీస్లో ఫారెన్ నుంచి మరదలు వస్తాయి. ఫారెన్ నుంచి మరదలు శ్రీజ ఫారెన్ నుంచి లాగా మాట్లాడితే అత్తని చాలా ఫన్ ఉంటుంది. తర్వాత శ్రీజ తనుజకి ఏంటి అక్కాస్ అన్న బాబా చెంపలు ఎర్రబడ్డ కోరిక నాకు కూడా అదే కావాలి అంటారు. బాగా రీతు ఇదేవరు అని రీతు వస్తుంటే ఏంది అని రీతు ఇదేవరు ఇది అని అంటే అది గిన్నెలో మనిషి ఎవరు తోమదా అనుకుంటారో అదే వచ్చి తోముతుంది, మళ్ళీ అదే అట్లుంటుంది అన్నట్టు అది ఉంటుంది. తర్వాత భరణి శ్రీజ రీతు వీళ్ళు గ్రూప్ డిస్కషన్ చేసుకుంటారు, నామినేషన్ సేవింగ్ గురించి అవి మాట్లాడుతున్నారు. డిమాండ్ ఇమాన్యుల్ కళ్యాణ్ గేమ్ గురించి మాట్లాడుకుంటారు వాళ్ళు, అది బాగుంటుంది. సుమన్ అన్న మాట్లాడుకుంటూ గురించి క్లారిటీ ఇస్తాడు, అదే హైలైట్ అనిపించింది. తర్వాత రామ్ మాత్రం చాలా ఓవర్ యాక్షన్, అస్సలు ఆయన ఏం చేస్తున్నా ఆయనకే అర్థమవుతుంది, అది అయిపోయింది. ఇంకా లైవ్ స్టార్ట్
మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు లైవ్ చూశాను. లైవ్ గురించి మాట్లాడదాం. వంట చేస్తున్నప్పుడు సంజన అంటుంది, కెప్టెన్ గారు నాకు ఒక అసిస్టెంట్ కుక్ కావాలండి, చాలా ఇబ్బంది అవుతుంది అంటారు. నిజంగా డేమన్నా రీతుకు ఆమ్లెట్ వేసేస్తాడు, ఎగ్ ఆమ్లెట్ వేసేస్తాడు, వంకాయ ఆమ్లెట్ వేసేస్తాడు. వంకాయతో ఆమ్లెట్ చేసింది. సుమారు రోజు ఫుడ్ చాలా లేట్ అవుతుంది కదా అంటారు. కళ్యాణ్ ఇమాన్యుయల్ కళ్యాణ్ తినుకుంటే ఏడుస్తుంటారు. పట్టించుకోక అదంతా వద్దులేట అంటారు. వెనక రీతు వంకాయ ఆమ్లెట్ ఎవరేసి అంటే డెమాన్ వేసినట్టు వెనక అందరు కొంచెం తినిపిస్తుంది. జబ్బు లోపల తినిపిస్తాడు. వెనక దివ్య పాపం రా బాబు, అమ్మాయి ఒకటే పని చేస్తేనే పాప. ఆమె నడుములు వస్తున్నా కూడా ఏంటారు అసలు. సంజన బయటకు పోయి ఆకలిస్తుందిరా తినాలిరా అని అంటే ఇమాన్యుయల్ దా మమ్మీ నేను తినిపిస్తాను, ఇద్దరు కలిసి తినిపిస్తారు. అయితే సంజన శారీ 1,30,000 అంట. అమ్మో దేవుడా, 1,30,000 శారీ. అమ్మో ఏంద్ర బాబు కళ్యాణ్ అంటాడు ఒక బండి వచ్చేది అంటుంది. నిజంగా మన మిడిల్ క్లాస్ వాళ్ళం అంతే కదా. అదే అండి హరీష్ శ్రీజ ఇద్దరు మనం తినకు మీరు తినరా అంటే లేదు ఈరోజు తిననండి, నేను ఆఫ్టర్నూన్ తింటానంటే ఎందుకంటే ఫుడ్ అస్సలు తినలేకపోతున్నాం. మళ్ళీ ఇప్పుడు కొంచెం ఆకలి అయితే మధ్యాహ్నం ఇంకా మంచిగా తింటా కదా అని అక్కడ అది హైలైట్ అనిపించింది. తర్వాత మన ఫుడ్ అందరు తినొచ్చు, మనకు అట్లేం లేదు అని చెప్తాడు. తర్వాత బిగ్ బాస్ అందరిని ఇంట్లోకి ఉండాలంటే అప్పుడు హరీష్ గారు 2 times వచ్చి హరీష్ గారు 2 minutes బిగ్ బాస్ షూ వేసుకొని వెళ్ళిపోతా అని అంటాడు. తర్వాత శ్రీజ కూడా ఇంకా తయారై వెళ్ళిపోతుంటుంది. అప్పుడు తర్వాత ఓకే ఇంకా వీళ్ళు అందరూ మాట్లాడుకుంటుంటారు. అదే హైలైట్ అనిపిస్తుంది. సంజన కెప్టెన్ మీద నాకు అసిస్టెంట్ కుక్ కావాలని అంటుందని ఒక రూమ్లో కూర్చొని ఎవరు ఈయన పేరేం పేరబ్బా హరీష్ గారు బిగ్ బాస్ పెద్ద మల్లంగా పెంచింది సార్ బిగ్ బాస్. ఒక్కసారి మమ్మల్ని ఓనర్స్ చేయండి బిగ్ బాస్. ఎంత ఘోరం అంటే అంత ఘోరంగా పని చేయించుకుంటామని అంటారు. బిగ్ బాస్ రివెంజ్ అని మాట్లాడుకుంటాడు. బిగ్ బాస్ ఓనర్స్ చేయండి బిగ్ బాస్ అంటారు. తనుజ ఇంకా మమ్మల్ని అసిస్టెంట్ ఇట్లా రీతు ఇవన్నీ ఇవ్వలేకపోతుంది అది ఇదని మాట్లాడుతుంటే అది తనుజ మాట్లాడితే అందరు డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తింటుంటారు. రీతుకు వంకాయ ఆమ్లెట్ వేసేసాను. మనకి ఏమిస్తారు అందరూ నాన్న నాకైతే లేదు అని అంటే ఇమాన్యుయల్ నువ్వు ఏమనంటే నాన్న అనుకుంటూ వెళ్తావు అంటే భరణి గారు కరెక్ట్ కాదు అంటే భరణి గారు ఎలా మాట్లాడుతుంటే ఇమిటేట్ చేస్తాడు ఇమాన్యుయల్. తర్వాత ఇప్పుడంటే నాన్న అనుకుంటూ వెళ్తావు అంటాడు. అదైతే చాలా ఫన్ అనిపిస్తుంది. మన తనుజ సుమ్ము డార్లింగ్ నువ్వేంటి వానికి సపోర్ట్ చేస్తున్నావు, నువ్వెవరంటే నువ్వు నా డార్లింగ్ అంటాడు. అదే అనమాట. ఇమాన్యుయల్ వదిలేసి సరే ఇమాన్యుయల్ ఫస్ట్ డార్లింగ్ సెకండ్ డార్లింగ్ లేదు నువ్వు సుమ్మే నా డార్లింగ్ అన్నది. అది బాగా రైతు ఇమాన్యుయల్ నామినేషన్ గురించి మళ్ళీ మాట్లాడతారు. బాగా చేసావు అది ఇది మాట్లాడతారు. తర్వాత ఇంకా బిగ్ బాస్ అందరూ భరణి తనుజ వీళ్ళ పైన అంటే కామెడీగా మాట్లాడుతారు. భరణి తనుజ కెప్టెన్ కలిసి అరే పాపం రా అమ్మాయి పొద్దున్న లేచినప్పటి నుంచి ఒకటే పని చేస్తుందిరా, నిజంగా నవ్వుకుంటూ చేస్తుందిరా అమ్మాయి. వేరే వాళ్ళు అంటే రియల్ నవ్వుకుంటూ చేస్తుందిరా అమ్మాయి, నిజంగా నడుము వస్తున్నాయిరా అమ్మాయికి నడుము వస్తున్నాయి అని చెప్తుందిరా, ప్లీజ్ రా అర్థం చేసుకోరా అని అంటారు. అది హైలైట్. తర్వాత టాస్క్ స్టార్ట్ అవుతుంది. టాస్క్ స్టార్ట్ భరణి కళ్యాణ్ సుమన్ తనుజ వీళ్ళ టాస్క్ ఉండగా భరణి గారు గ్రీన్ రెడ్ కళ్యాణ్ సుమన్ ఎల్లో బ్లూ తనుజ రైతు వీళ్ళు ఉన్నారు కదా తనుజ టీంలో ఎవరెవరు ఉంటారు నిన్న టీం వాళ్ళు ఉంటారు. అయితే నామినేషన్ మీదేమంటాడు బిగ్ బాస్ ఏమంటారు మీరు మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు అంటే అప్పుడు మార్చుకుంటారు. తర్వాత ఎవరెవరు అవుతారు అంటే తనుజ రీతు హరీష్ అవుతారు, కళ్యాణ్ ఫ్లోరా ఇమాన్యుయల్ అవుతారు, సుమన్ రామ్ సంజన అవుతారు, భరణి శ్రీజ దివ్య అవుతారు. వీళ్ళు వెనక ఒకటి రోపిచ్చి ఆ బాల్ కలర్స్ చెప్తారు. ఆ కలర్స్ బాల్ ఉంటే ఎవరెవరు అవుతారు అంటే హరీష్ బ్లూ టీం నుంచి హరీష్, కళ్యాణ్ టీం నుంచి రెడ్ టీం నుంచి ఫ్లోరా, సుమన్ టీం నుంచి ఎల్లో టీం నుంచి సంజన, భరణి టీం నుంచి భరణి గారు ఆడతారు. గ్రీన్ టీం నుంచి టీం అందరూ ఆడుతుంటారు. ఫస్ట్ బ్లూ టీం వాళ్ళు ఓడిపోతారు. ఓడిపోయిన తర్వాత సెకండ్ ఎల్లో టీం వాళ్ళు ఓడిపోతారు. ఓడిపోయిన తర్వాత నిజంగా అయ్యో పాపం అనిపించింది కాబట్టి
అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా. బాగా అది ఏముండేది అంటే వాళ్ళు ఎవరైనా బాల్ని కొట్టే వాళ్ళు ఉండేది ఉండే, హరీష్ గారు ఇక్కడ ఉండేది ఉండే. నిజంగా ఈరోజు కళ్యాణ్ మాత్రం హైలైట్, హరీష్ గారు కూడా సూపర్ హైలైట్ అనిపించింది. తర్వాత ఓడిపోయిన తర్వాత ఈ రెండు టీంలు మిగిలినాయి. రెండు టీంలు మిగిలినప్పుడు ఎవరు సపోర్ట్ చేస్తారంటే పరాని టీంలో అందరు కలిసే రీతు తనుజ రీతు తనుజ దివ్య శ్రీజ వీళ్ళ కళ్యాణ్ టీంలో రామ్ సపోర్ట్ చేసేది. ఇంకెవరు రామ్ సపోర్ట్ ఫ్లోరా సంజన వీళ్ళకి సపోర్ట్ చేస్తారు. అది సూపర్. హరీష్ గారిని ఎవరు పిలుచుకో నిజంగా నాకు అసలు డిమాండ్ చెప్తే ఉంటుంది అరుణ్ గారు హరీష్ గారిని పిలుచుకొని ఆయన చాలా బాగుంటుంది. వద్దా బాగుంటుంది అసలు అదేది ఇదేది మనం మాట్లాడితే నాకు అది ఒకటి నచ్చలేదు. వద్దా బాగునొద్దు నాకు వద్దు అంత పెంట వేసలేదు అంటారు. నాకు అస్సలు నచ్చలేదు. తర్వాత గేమ్ ఆడుతుంటారు. రాము ఎట్టు పడితే అట్లా అమ్మాలని అట్లా కొడుతున్నాడు. అది అస్సలు నాకైతే అస్సలు కరెక్ట్ కాలేదు. నిజంగా చెప్తున్నా ఏంద్ర బాబు ఈయన రాము ఇలా చేస్తున్నాడు అని అనిపించింది. మీకేమనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. నిజంగా ఇంకా ఫాస్ట్గా పెట్టారు. ఓకే ఇంతవరకు చూసింది మార్నింగ్ నుంచి చూసింది ఇంకా చెప్పేదంలే అని అనుకున్నా. నాకైతే చాలా గేమ్ అయితే హైలైట్ ఆడుతున్నారు. చూద్దాం ఏమవుతుందో. బ్లాక్ నుంచి మళ్ళీ తనుజని ఎలిమినేట్ చేసేస్తారు. ఇప్పుడు వాళ్ళు ఆడుతుంటారు. కళ్యాణ్కి రీతుకు గొడవ అవుతుంది, కళ్యాణ్కి గొడవ అవుతుంది, తనుజకు రీతుకు గొడవ అవుతుంది. కానీ కళ్యాణ్ ఇచ్చి పడేస్తున్నాను అనుకో. గేమ్ అయితే హైలైట్ అవుతుంది కళ్యాణ్ మాత్రం. నాకైతే సూపర్ అనిపించింది. మీకేమనిపించిందో ప్లీజ్ కమెంట్ చేయండి. వీడియో నచ్చిందన్నా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. నా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నా. బాయ్.